ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అండ్ ముందుగా మీకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు, అదేవిధంగా ముహూర్త ట్రేడింగ్ విషెస్ కూడా. థ్యాంక్ యూ సార్, విష్ యూ ద సేమ్. అండ్ మన పార్టిసిపెంట్స్ అందరికి కూడా హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. సో అయితే చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, సుందరరామరెడ్డి గారు ముహూర్త ట్రేడింగ్ గురించి ఏం చెప్తారు? అసలు ముహూర్త ట్రేడింగ్ కి సుందరరామరెడ్డి గారి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, వారి స్టాక్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, అండ్ అదేవిధంగా సుందరరామరెడ్డి గారి ముహూర్త ట్రేడింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయంటూ కూడా చాలా మంది వెయిట్ చేస్తుంటారు. కాబట్టి ఒక్కసారి అసలు ముహూర్త ట్రేడింగ్ ఇంపార్టెన్స్ గురించి అండ్ ఆ తర్వాత మీ స్టాక్ సెలెక్షన్ గురించి మన ఆడియన్స్ కి షేర్ చేయగలరు? 1957 నుంచి ట్రెడిషన్ బీరిందండి. పర్టికులర్గా అందరికి తెలుసు స్టాక్ మార్కెట్స్ అంటే ఎక్కువ గుజరాతీ అండ్ మరాఠీ వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు ఏంటంటే ప్రతి దివాళికి కొత్త అకౌంటింగ్ సిస్టమ్ బీన్ అవుతుంది అనమాట వాళ్ళకి. మనకి తెలుగు ఫెస్టివల్స్ ఉగాది తోటి ఎలా బీన్ అవుతాయి క్యాలెండర్స్, అట్లా వాళ్ళకి దివాళితో బీన్ అవుతాయి అన్నమాట కొత్త అకౌంటింగ్ సిస్టమ్ అంతా. అందుకని ఆ రోజు ఏంటంటే ఇంకా కొత్త అకౌంటింగ్ బుక్స్ ఓపెన్ చేసేసి అండ్ సెంటిమెంటల్ గా అంటే కల్చరల్ గా ఏంటంటే ఆ రోజు స్టాక్స్ కొనేసి డాక్యుమెంటేషన్ బీన్ చేస్తారు, కొత్త పుస్తకాలు, కొత్త ఖాతా పుస్తకాలు. అందుకని దివాళీ రోజు లక్ష్మీ పూజ లాగా స్టాక్స్ ని ట్రీట్ చేయడం అనేది, కొనటం అనేది అది కంపల్సరీ అనమాట వాళ్ళ కల్చర్ లో. అది రాను రాను స్టాక్ మార్కెట్ ఇన్వాల్వ్ అయ్యే అందరికి కూడా అది వచ్చేసింది అనమాట. అందుకని ఈవెన్ కోర్టుకి వెళ్ళి కూడా దీని మీద వాళ్ళు జీవో బాసుకొచ్చారు అనమాట. ఫెస్టివల్స్ కి ఆ రోజు అకేషనల్ ఓపెన్ చేయడం ఏంటి, ఎక్కడ ట్రెడిషనల్ ఏంటి అనేది. చివరి కోర్టు కూడా సంప్రదాయంలో మేము ఏలు పెట్టలేము, ఇది ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది కంటిన్యూ చేయండి అన్నారు అనమాట. అట్లా ప్రతి సంవత్సరం కూడా ఫెస్టివల్ రోజు మార్కెట్ ఒక 1 hour ఫార్మాలిటీగా ఓపెన్ చేసేసి ఆ రోజు బై చేయడం అనేది 1957 నుంచి వస్తుంది ఇప్పుడు వరకు కూడా. అయితే ఇప్పుడు 2025 స్పెషల్ ఏంటంటే ఎప్పుడు ఈవినింగ్ టైంలో ఉంటుంది బయట పాటు, ఎప్పుడు 6:30 to 7:30. అవును. ఈసారి 1:45 నుంచి మధ్యాహ్నం 2:45 అనమాట. మధ్యాహ్నం ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం నాకు తెలిసి. నేను పార్టిసిపేట్ చేసిన తర్వాత నుంచి, అంతకుముందు ఏం జరిగిందో నాకు అంత ఐడియా లేదు కానీ బట్ ఫస్ట్ టైం అనమాట. సో ప్రీ మార్కెట్ అయితే 1:30కి ఓపెన్ అవుద్దండి. అండ్ బట్ 1:45 నుంచి రిటైలర్స్ అలౌ చేస్తారు. సో 1:45 దగ్గర నుంచి 2:45 వరకు అనమాట. కాబట్టి రిటైలర్స్ ఆ టైంలో కొనుక్కోవచ్చు. బేసికల్గా ఏదైనా సరే ఒక సంప్రదాయం పద్ధతి ఏంటంటే ఆ రోజు కనుక స్టాక్స్ కనుక్కుంటే మంచి శుభం కలిగిద్ది. అండ్ ముందు రోజుల్లో లక్ష్మీదేవి మిమ్మల్ని ఆస్వాదించిద్దని అర్థం. అందుకని చాలా మంది అవును, చాలా మంది సెంటిమెంట్లు కొంటారు. నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు కూడా దీనికోసం ఎదురుతో కూర్చునేవాడిని, ఆ రోజే బీన్ చేయటం. బేసికల్గా ఏంటంటే డిమాట్ అకౌంట్లు ఎక్కువ ఓపెన్ చేసేసి ఒక 1 month ముందు ఓపెన్ చేసిన వాళ్ళందరూ కూడా లేదు, సెంటిమెంటల్ గా ఆ రోజు బాగుంటది అని చెప్పేసి ఆ ఫెస్టివల్ రోజే ఫస్ట్ స్టాక్ కొనియటం అనేది అలవాటు అనమాట. ఎన్ని అకౌంట్లు ఉండే ఇండియాలో ఫార్మాలిటీగా ఎంత డియాక్టివేట్ ఉన్నా సరే ఆ ఒక్కరోజు మాత్రం ఒక స్టాక్ అని కొనటం అలవాటు చాలా మందికి. ఇట్స్ హానర్ టు ద లక్ష్మీ గాడ్ అనమాట. అట్లా అదనమాట. నేను మొదట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి ఆ టైంలో నేను ప్రతి ఫెస్టివల్ కొనేవాడిని. బట్ ఇప్పుడు రాను నా ఎన్ని షార్ట్ టర్మ్ ట్రేడ్స్ అనమాట. 2008 నుంచి నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లిటరల్లీ మానేశాను. ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ తప్ప ఇంకేమీ లాంగ్ టర్మ్ ఉంచుకోనమాట. ఆ టైం వరకు ఏంటంటే ఏదైనా స్టాక్ కొని అంతే ఉంచుకుంటే లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసేది అని చెప్పేసి బలంగా నమ్మేవాడిని. అట్లా స్టాక్స్ అంతా ఉంచుకునేవాడిని. అప్పుడు 2008లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ చాలా పాపులర్, పర్టికులర్ మన తెలుగు వాళ్ళ కంపెనీస్ చాలా పాపులర్ అనమాట. ఎన్సీసీ ఒకటి, IVRCL ఒకటి, గాయత్రి ప్రాజెక్ట్స్ ఒకటి, ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఊపుతుంది అనమాట ఆ టైంలో. అందుకని ఆ టైంలో మెజారిటీ నా పోర్ట్ఫోలియో మొత్తం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ మీదే ఉన్నాయి. ఆ టైంకి 2008లో ఎప్పుడైతే అమెరికన్ రిసెషన్ వచ్చేసిందో ఆ వెళ్ళిపోయిన కింద ఇంతవరకు బయటికి రాలి అవి. ఫస్ట్ టైం అప్పుడు దాకా 100% ప్రాఫిట్ లో ఉన్నాయి కూడా 80% లాస్ లోకి వెళ్ళిపోయినాయి. ఇక దాంతో నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆపేసాను, ఓన్లీ పొజిషన్ ట్రేడింగ్ చేస్తాను అనమాట. అందుకని ఇప్పటికీ ముహూర్త ట్రేడింగ్ అప్పుడు నేను కొంటాను, బట్ లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోను. మ్యూచువల్ ఫండ్స్ ఒకటే ఉంటాయి నా దగ్గర లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్. అవి మాత్రం కొని అంతే మర్చిపోతాను, వాటిని పట్టించుకొని. కానీ బట్ స్టాక్స్ మాత్రం అలా కాదు, టెక్నికల్ గా ఏదైనా బ్రేక్అవుట్ అయితే కొంటాం. మాక్సిమం అయితే 5-6 నెలలు ఉంచుకోవటం, అందుకని ఎక్కువ ఉంచుకోను. రైట్.
అండ్ అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే అంటే ఎటువంటి స్టాక్స్ ప్రిఫర్ చేస్తారు అంటే బ్లూ చిప్పా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, ఏంటి అంటే అక్కడ కేటగిరీ సెలెక్షన్ అనేది ఎలా యా ఉంటుంది? ఒకప్పుడైతే నేను అంటే మనకు తెలిసిన పేమెంట్స్ బ్లూ చిప్ కంపెనీస్ కలిపి ఫోకస్ చేసేవాడిని. టీసీఎస్ అను, విప్రో అను, ఇలా మంచి కంపెనీస్ కనపడితే ఆ చార్ట్ పరంగా చూసుకునేవాడిని. ఇది 2008 కాడి నుంచి అయితే. అంతకుముందు అయితే ఏదో దలాల్ స్ట్రీట్ అండ్ ఈటీ వెల్త్ అండ్ న్యూస్ పేపర్లు మధ్యలో వేస్తుంటారు కదా, అవి చూసేసుకొని స్టోరీ ఏది బాగా నచ్చితే వాటిలో తీసుకోవటం అలవాటు అనమాట. ఇప్పుడైతే అలా కాదు, స్టాక్ పికింగ్ కంప్లీట్ గా మారిపోయింది. ఇప్పుడైతే ఏదైనా సెక్టారు 52 వీక్స్ హైస్ దగ్గరలో ఉన్న సెక్టారు, నాకు స్టాక్ కాదు కావాల్సింది, ఆ టోటల్ సెక్టార్ 1 year హై దగ్గర ఉండాలి. అంటే అది హార్డ్ సెక్టార్, అంటే వాటికి ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ బాగా మిగలబోతుంది అనమాట. అలాంటి వాటిలో ఉన్న మంచి ప్యాటర్న్ ఉన్న స్టాక్స్ ని పట్టుకోవటం నాకు ఇష్టం అనమాట ఆ ఏరియాలో. అండ్ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే ముత్తూట్ మ్యూచువల్ ఫండ్ ఒకటి బాగుంది, మైక్రో ఫైనాన్స్ ఉంది కదా ముత్తూట్ ఎంఎఫ్, అదొకటి బాగుంది. అండ్ ఈవెన్ మోతిలాల్ వస్వాల్ స్టాక్ కూడా బాగుంది. ఈ రెండు బాగుంది ప్యాటర్న్ పరంగా. కాబట్టి నేను ఎప్పుడు ప్యాటర్న్ కి ఇంపార్టెన్స్ ఇస్తాను, అంటే షార్ట్ టర్మ్ మీద నేను గేమ్ ఆడతాను తప్ప లాంగ్ టర్మ్ లేదు ఇప్పుడు. అందుకని మోర్ ట్రేడింగ్ నేను కొంటాను, బట్ లాంగ్ టర్మ్ అయితే కాదు, షార్ట్ టర్మ్ కోసం ఉంచుకుంటాను. ఓకే. సో అయితే అంటే చాలా మందికి ఒక ఓవర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, ముహూర్త ట్రేడింగ్ రోజు ట్రేడింగ్ చేసేస్తే పెద్ద పెద్ద లాభాలు వచ్చేస్తాయి, లేదంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడదాం అని కొంత ఓవర్ ఎక్సైట్మెంట్తో ఉంటారు. కాబట్టి అంటే ఆ రోజు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి, ఆ 1 hour సెషన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నో బేసిక్గా చాలా మంది అంటే సెంటిమెంటల్ కొంటారు తప్ప ఆ రోజు సీరియస్ గా పోర్ట్ఫోలియో క్లోజ్ చేయడం లాంటివి ఉండదండి. మిగతా రోజుల్లానే ఆ రోజు కూడా 1 hour గ్యాప్, 1 hour ట్రేడింగ్ ఉన్నా సరే ఒక్కోసారి పాజిటివ్ క్లోజ్ అవటం, ఒక్కోసారి నెగిటివ్ కూడా క్లోజ్ అవుతుంది ఆ ఫెస్టివల్ రోజు కూడా. అందుకని ఖచ్చితంగా పాజిటివ్ క్లోజ్ అవ్వాలి రూల్ ఏం లేదు. రెండోది తక్కువ టైంలో ఉంటాయి కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ అవుతాయి, ఇంకా అక్కడే ఆగిపోతాయి అనమాట స్టాక్స్ మొత్తం కూడా. అండ్ వరల్డ్ మార్కెట్ ఆ రోజు ఎలా ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది తప్ప ఆ రోజు స్పెషల్గా ఏమి ఉండదు మన మార్కెట్. ఎందుకంటే మన రిటైల్ ఇన్వెస్టర్స్కి అంత స్ట్రెంత్ ఏమి ఉండదు. అండ్ ఇన్స్టిట్యూషన్ ఎట్టాగో పార్టిసిపేట్ చేయరు ఆ రోజు లీవ్ కాబట్టి వాళ్ళకి. అందుకని స్టాక్స్ ఏదైనా న్యూస్ ఉన్నాయనేమో గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యి ఆగిపోతాయి. మొత్తం ఏదైనా 1 hour ట్రేడింగ్ కాబట్టి అది సీరియస్ కాకుండా సెంటిమెంటల్ గా 1-2 కొనుక్కోండి. ఏదైనా రెగ్యులర్ రోజు ఏదైతే ఉందో అది కంటిన్యూషన్ అయితే తప్ప ఆ రోజు స్పెషల్ ఏం జరగదు. కాకపోతే కొత్త ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి అది ఒక మెమొరబుల్ థింగ్. అది చిన్నప్పుడు మన సంక్రాంతి ఫెస్టివల్ ఎట్లా గుర్తుండిపోద్దో దానికి అన్నిటికీ మనం లాజిక్ అడగకూడదు. ఆ ఇన్నోసెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బ్యూటీ అనమాట. అలాగే ఫస్ట్ టైం మీ ఇంట్లో ఎవరన్నా 18 years నిన్న వాళ్ళు కనుక ఉంటే అకౌంట్లు కనుక ఓపెన్ చేస్తే ఫస్ట్ టైం ఆ రోజు కొంటే అది ఒక సెంటిమెంటల్ గుర్తుండిపోద్ది ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ అంటే. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ నేను పలానా రోజు మెమరబుల్, ఎందుకంటే లక్ష్మీ కటాక్షం దొరికింది కదా, తప్పేం లేదు. మనం ఒక పక్క సంప్రదాయాన్ని గౌరవించుకుంటూ ముందు పోవటం చాలా ఇంపార్టెంట్. మనం అంత తెలుసు అన్నట్టు సెటిల్ అయ్యడానికి ఏం లేదు ఇక్కడ. అంటే మన సంస్కృతి మనకు అర్థం కానంత కాంప్లిసిటీ ఉంటుంది, అంత బ్యూటీ కూడా ఉంటుంది. అది ఉదాహరణ చూడండి, మన వాళ్ళు భూమిని అమ్మద్దు అంటారు, అమ్మకుండా ఉంటే ఇప్పుడు దాకా కూర్చుకుంటే ఏం జరుగుతుంది మనకు అర్థం ఉంటుంది. కొక్కబెట్లో ఎకరం 100 కోట్లు, 170 కోట్లు, 140 కోట్లు. మనం ఏంటంటే ఎంతకాలం పెరగలేదు కదా మనం అనుకుంటా ఉంటాం. అలాగే గోల్డ్ ఉంచుకుంటే అది స్త్రీధనం కింద ఇస్తా ఉంటారు. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనేది 25 లోనే అర్థమైంది మనకి. ఈ రోజు 1,30,000, 1,40,000 10 గ్రాములు అండి. వెండి విషయానికి 2 లక్షలు దాటిపోతుంది. అవును, వాళ్ళు ఎందుకు అది స్త్రీధనం కింద స్త్రీకి పర్మనెంట్ గా ఎందుకు ఇచ్చారనేది మనకి ఇప్పుడు అర్థమైంది. అందుకని కొన్నిసార్లు మనం పూర్వీకులు పెట్టిన పద్ధతులు, ఆ సంప్రదాయాలు, లాజిక్ లో మనకు అందదు. బట్ ఇట్స్ గుడ్ ఫర్ సొసైటీ. దాన్ని ఆచరించే వాళ్ళకి ఎప్పుడు మంచి జరిగింది. అందుకని ఆ రోజు సెంటిమెంటల్ గా ఒకటి కొనుక్కోవడం ద్వారా మనకు పోయేది ఏం లేదు. ఇట్స్ మెమరబుల్ థింగ్. అంటే పర్టికులర్ కొత్త అకౌంట్స్ ఓపెన్ చేసే వాళ్ళు మీ ఫ్యామిలీ అనుకుంటే డెఫినెట్లీ కొనుక్కోమని సజెస్ట్. అండ్ అదేవిధంగా ఆ రోజు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయొచ్చా, అండ్ ఆ రోజు ఎన్ఆర్ఐలు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే కూడా చాలా మంది కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. చేసుకోవచ్చు అండి. మీరు రెగ్యులర్ ట్రేడింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ రోజు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే ఆ రోజు 1 hour ఉంటుంది కాబట్టి వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. మీరు ఎఫ్ఎండ్ జోల్ పోయేవాళ్ళు నెక్స్ట్ రోజు మళ్ళీ హాలిడే ఉంటుంది. అందుకని ఇది అవసరమా అంటే బెటర్ టు అవాయిడ్ అనమాట. ఎందుకంటే ఇది ట్యూస్డే నడుస్తుంది ఇది, అండ్ వెన్స్డే హాలిడే, అండ్ థర్స్డే తర్వాత మళ్ళీ ఫ్రైడే 2 days, మళ్ళీ వీకెండ్ వచ్చేస్తుంది. కాబట్టి బెటర్ టు అవాయిడ్ అని చెప్తాను. ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లాంటివి అయితే. స్టాక్స్ అయితే సెంటిమెంటల్ ఖచ్చితంగా అందరు కొనుక్కోండి అంటాను, ఎందుకంటే అది మన సంప్రదాయం కాబట్టి. అండ్ రెండోది మిగతా రోజుల్లోనే ఈ రోజులో ట్రీట్ చేయండి అంతే. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మధ్యాహ్నం 1:45 ఓపెన్ అవుతుంది సార్ ఫస్ట్ టైం. ఈవినింగ్ టైంలో ఎంచక్క మనం దివాళీలో వెలుచుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైతే అది ఇది కలిపి ఉంటుంది, ఈసారి మొత్తం దీన్ని సపరేట్ చేశారు ఫస్ట్ టైం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ముందుగానే మన బ్యాంక్ అకౌంట్ నుంచి మన ట్రేడింగ్ అకౌంట్ ఆ డిమాట్ అకౌంట్కి అమౌంట్ లోడ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ముందే ఎటువంటి స్టాక్స్ కొనాలనుకుంటున్నావు ఏంటి అనేది కూడా ఒక 3-4 days ముందే ఒక పెన్ను పేపర్ తీసుకొని దానికి సంబంధించిన కొంత వర్కౌట్ చేసుకొని మన అడ్వైజర్ని సంప్రదించి
దాంట్లో ఉన్న లాభ నష్టాలు ఏంటి, రిస్క్ అపటైట్ ఏంటి అనేది కూడా ఒక 3-4 డేస్ బిఫోరే మనం చేసుకుంటే ఆ రోజు మధ్యాహ్నంకి హడావిడి లేకుండా, టెన్షన్ లేకుండా మనం ప్రశాంతంగా కూడా ఆ రోజు ముహూర్త ట్రేడింగ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అవును. సో October 21 21 మధ్యాహ్నం October. 1:45 నుంచి అండ్ 2:45 మధ్యలో ముహూర్త ట్రేడింగ్ అనమాట. శాంపిల్ కోసం అయినా సరే, సెంటిమెంట్ కోసం అయినా సరే, తలా ఒక స్టాక్ మీకు నచ్చింది మీరు కనుక్కోండి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. మీ స్టైల్ ఆఫ్ ముహూర్త ట్రేడింగ్ ఎలా ఉంటుంది అండ్ ఎప్పటి నుంచి మీరు అసలు ముహూర్త ట్రేడింగ్ లో ఉన్నారు అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటో దాని గురించి చాలా చక్కగా మన ఆడియన్స్ తో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవటం ద్వారా ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.